హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు ఏపీ హైకోర్టు మరియు ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఫస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోటీ పరీక్ష ఏదైనా సరే మనకు ఏపీపీఎస్సి సందర్భంగా ఏపీపీఎస్సి నోటిఫికేషన్స్ ఏమిచ్చినా కూడా మనకు ఖచ్చితంగా జిల్లాల సమాచారం అనేది ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు. మరి మనం ఉత్తమ్స్ అకాడమీ నుంచి ప్రతి జిల్లా యొక్క సమాచారం తీసుకొని మీకు కంప్లీట్గా ఏ బిట్ కూడా మిస్ కాకుండా ఉద్దేశంతో ఇది తయారు చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ మీకు ఏమైనా సరే ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయినా మీరు భావిస్తే ఖచ్చితంగా మాకు మీరు కమెంట్ చేయండి, నా యొక్క నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. సో దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మనం షేర్ చేసి మన యొక్క వాట్సాప్ గ్రూపుల ద్వారా మన అందరికీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. లేకుంటే మరొకసారి దాన్ని ఈ యొక్క వీడియోను రివైజ్ చేసుకొని తిరిగి మీకు కొత్తది కూడా అందించడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా చిత్తూరు జిల్లా గురించి చూడబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన పుణ్యక్షేత్రాలు అయితేనేమి, అదే మాదిరిగా పుణ్యక్షేత్రాలతో పాటుగా ఇక్కడ ఏ నదులు ప్రవహిస్తున్నాయి, ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, మరి ఇక చిత్తూరు జిల్లాలో ప్రముఖులైనటువంటి వ్యక్తులు ఎవరున్నారు, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తాం. చాలా 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 ఇంపార్టెంట్. ఈ ప్రతి పాయింట్ కూడా మీరు ఇంపార్టెంట్గా భావించుకొని దాన్ని నోట్ చేసుకోండి. లేకుంటే మనకి పీడిఎఫ్ కూడా ఉంటుంది కాబట్టి పీడిఎఫ్ ద్వారా కూడా మీరు చూసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఏ పాయింట్ కూడా మీరు వదిలిపెట్టదండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. ఎందుకంటే మనకు మొత్తం ఇక కంప్లీట్గా 26 జిల్లాలు ఉన్నాయి కాబట్టి ప్రతి జిల్లా గురించి మనం తెలుసుకుంటూ ఉంటే కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మీరు చూడాల్సి ఉంటుంది అనమాట. మరి చూద్దాం మిత్రమా. మరి చూస్తే అక్కడ చిత్తూరు జిల్లా. సో చిత్తూరు జిల్లా నువ్వు చూస్తున్నావు ఇక్కడ. గతంలో చిత్తూరు జిల్లాలో మనకు తిరుపతి జిల్లా ఉండే కొత్తగా ఉన్నటువంటి తిరుపతి జిల్లా ఉండేది. అదే మాదిరిగా ఇప్పుడు అంటే ఇక చిత్తూరు జిల్లాను చాలా పార్ట్స్ డివిజన్ చేయడం జరిగింది. ఒకటి తిరుపతి జిల్లాకి వెళ్ళిపోయింది, కొంత భాగం వచ్చేసి అన్నమయ్య జిల్లాలో కూడా కలిసిపోయింది అనమాట. సో ఇన్ని రకాలుగా అంటే చిత్తూరు జిల్లా అనేది మొత్తానికైతే మాత్రం 3 జిల్లాలు అయిపోయింది. ఒకటి ఒరిజినల్ చిత్తూరు జిల్లా, ఒకటి తిరుపతి జిల్లా అంటే తిరుపతి జిల్లా, ఇంకోటి ఏమంటే అన్నమయ్య జిల్లాలో కూడా కొంత భాగం అయిపోయి ఇప్పుడు అది కొంత చిన్న జిల్లా కావడం జరిగిందనమాట. సో ఇది చిత్తూరు జిల్లా కూడా రాయలసీమలోని ఒక భాగం. దీని యొక్క చిత్తూరు జిల్లా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే దీని ప్రధాన కేంద్రం చిత్తూరులోనే ఉంది. మరి దీని యొక్క బార్డర్ డిస్ట్రిక్ట్స్ దీనికి ఆనుకొని ఏ జిల్లాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా మనకు తిరుపతి జిల్లా ఉంది మరియు అన్నమయ్య జిల్లా ఉంది. ఈ 2 జిల్లాలు చిత్తూరు జిల్లాకు బార్డర్లుగా ఉంటాయన్నమాట. మరి బార్డర్ స్టేట్స్ ఏమున్నాయంటే ఇక చిత్తూరు జిల్లాకు ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రము మరియు తమిళనాడు రాష్ట్రం 2 రాష్ట్రాలతో ఇది బార్డర్ను పంచుకుంటూ ఉంది చిత్తూరు జిల్లా. మరి చిత్తూరు జిల్లా అంటే మనకు గుర్తుకొచ్చిన పండుగ ఏమంటే గంగమ్మ జాతరకు ఇది చాలా చాలా ప్రసిద్ధి. అడగచ్చు అనమాట, గంగమ్మ జాతర అనేది ఈ క్రింది ఏ జిల్లాలో ప్రముఖమైనది అడగచ్చు అనమాట. కాబట్టి చిత్తూరు జిల్లా అంటే మనకు గుర్తుకొచ్చేది గంగమ్మ జాతర. మరి ఇక్కడ చూస్తే మనకు టూరిజం పరంగా చూస్తే మనకు చాలా ముఖ్యమైనటువంటిది కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ ఏనుగులకు ఇది చాలా చాలా ప్రసిద్ధి, చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఈ యొక్క కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి మనం కంప్లీట్గా చూడబోతున్నాం. అదే మాదిరిగా మనకు కానీ చిత్తూరు అంటే మనకు గుర్తుకొచ్చే టెంపుల్ ఏమంటే మనకు వినాయక టెంపుల్, కాణిపాక వినాయక స్వామి టెంపుల్. ఈ 2 మనకు ప్రముఖమైనటువంటివి అనమాట. ఒకటి వినాయక టెంపుల్ కాణిపాకం, ఇంకోటి ఏమంటే కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. సో దాంతోపాటుగా మనకు కైగాల్ వాటర్ ఫాల్స్ కూడా ఇంపార్టెంటే. కైగాల్ వాటర్ ఫాల్స్తో పాటుగా మనకు వీరాంజనేయ టెంపుల్, అర్ధగిరి వీరాంజనేయ టెంపుల్. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అపోలో హాస్పిటల్స్ అధినేత అయినటువంటి ప్రతాప్ సి రెడ్డి గారు కూడా చిత్తూరు జిల్లాకు చెందినవాడే. నాగయ్య కావచ్చు, ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ చూడబోతున్నాం. మరి చూస్తే ఇక్కడ నెంబర్ 1 మనకు చిత్తూరు జిల్లా అంటే గుర్తుకొచ్చేది టెంపుల్ లేదంటే కాణిపాకం. ఇక్కడ ఎవరైనా సరే అబద్ధాలాడి అక్కడ ప్రమాణం చేస్తే వాళ్ళకు తప్పుడుగా ప్రమాణం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు చెడు జరుగుతుంది అనేసి చాలా వినపడుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ మరి ఏమైనా తప్పులు చేస్తే కూడా కాణిపాకంపై ప్రమాణం చేద్దాంరా అని కూడా చెప్తూ ఉంటారు. అటువంటి సత్య దేవుడు కాణిపాక వినాయక స్వామి అని గుర్తుపెట్టుకోవాలి మనం. మరి చిత్తూరుకి ఇది 15 కిలోమీటర్ల దూరంలో బహుదా నది ఒడ్డున ఉంది. ఏ రివర్ అండి? బహుదా రివర్. సో కాణిపాకం చిత్తూరుకి 15 కిలోమీటర్ల దూరంలో బహుదా నది ఒడ్డున ఉంది. అయితే చిత్తూరు జిల్లా చిత్తూరు టౌన్ ఎక్కడుందంటే నీవా నది ఒడ్డున ఉంది. చిత్తూరు టౌన్ వచ్చేసి నీవా నది ఒడ్డున ఉంటే కాణిపాకం పట్టణం వచ్చేసి బహుదా నది ఒడ్డున ఉంది. మరి కాణిపాకం పట్టణంలో
శ్రీ వరసిద్ధి వినాయకుడు కొలువై ఉన్నాడు. అడగచ్చు, మరి కాణిపాకంలో ఏ దేవుడు కొలువై ఉన్నాడు? వినాయక స్వామి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇట్లా అడుగుతారనమాట. మరి కాణిపాకంలో ఉన్నటువంటి ఎవరంటే వరసిద్ధి, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడనమాట. మరి వినాయక స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిచాడనేసి ఇక్కడ పురాణాలు చెబుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ పెద్దల ప్రతీది ఏమంటే ఇక్కడ వినాయక స్వామి స్వయంభుగా అంటే తనకు తాను ఇక్కడ వెలిచాడు అనేసి ప్రచారంలో ఉంది. మరి కాణిపాకంలో అనేక ప్రాచీన దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా జనమే జయుడు ఒక దేవాలయాన్ని, చోళ రాజు అయినటువంటి రాజరాజ చోళుడు మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఇక్కడ కట్టించారు. అది గుళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూస్తే అర్ధగిరి. సో అర్ధగిరి అంటే మనకు గుర్తాల్సింది ఆంజనేయ స్వామి. అర్ధగిరి ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రజలు హనుమంతుడిని వీరాంజనేయ స్వామి పేరుతో పూజిస్తారనమాట. అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడుందంటే, సో అర్ధగిరిలో ఏ దేవుడు కొలువై ఉన్నాడు అంటే మనకేం రావాలి? శ్రీ వీరాంజనేయ స్వామి అని మనకు గుర్తుకు రావాలా. తర్వాత చూస్తే మనకు చాలా ఇంపార్టెంట్. ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయితేనేమి, రైల్వే ఎగ్జామ్స్ అయితేనేమి, స్టేట్ ఎగ్జామ్స్ అయితేనేమి, బ్యాంక్ ఎగ్జామ్స్ అయితేనేమి ఈ యొక్క బిట్టుని చాలా సార్లు అడిగారనమాట. మరి కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈ క్రింద ఏ జిల్లాలో ఉంది అని అడగచ్చు అనమాట. అదే స్టేట్ అంటే మనకు నేషనల్ అంటే ఎస్ఎస్సి బ్యాంక్స్ అయితే మాత్రం ఏ స్టేట్లో ఉందని అడుగుతారు. ఏ స్టేట్లో ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఉంది అంటాం. మరి అట్లా కాకుండా ఏ జిల్లాలో ఉంది అని అడిగితే మాత్రం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మిత్రమా, ఇది ముఖ్యంగా ఏనుగులకు ప్రసిద్ధి చెందినటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట ఇది. సో దాని పేరే కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యం. కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుందంటే మనకు చిత్తూరు జిల్లాలోనే ఉంది. చిత్తూరు జిల్లా. మరి కంప్లీట్ చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని ఏకైక ఏనుగుల సంరక్షణ కేంద్రం కౌండిన్య. సో మన ఇండియాలో చాలా ఉన్నాయి, అందులో కాదు ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది ఏకైక ఏనుగుల సంరక్షణ కేంద్రం. ఇక్కడ ఏనుగులు మనం పరిరక్షిస్తూ ఉంటాం కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీలో. లొకేటెడ్ ఇన్ పలమనేర్ కుప్పం ఫారెస్ట్ రేంజెస్. సో కుప్పం అంటే మనకు గుర్తు రావాలి, మన ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నియోజకవర్గం కూడా కుప్పం. మరి ఈ యొక్క కుప్పం ఏ నది ఒడ్డున ఉంది? ఒకసారి పాయింట్ గుర్తు చేసుకునే ఉందా? సో కుప్పం అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటే పాలార్. ఓకే, కుప్పం వచ్చేసి పాలార్ నది ఒడ్డున ఉంది. మరి కాణిపాకం వచ్చేసి బహుదా నది ఒడ్డున ఉంది. మరి చిత్తూరు వచ్చేసి నీవా నది ఒడ్డున ఉంది. దాని పేరు మనకి హంద్రి నీవా అని పేరు వినే ఉంటారు మీరు, అది తర్వాత అది కూడా. మరి ఇది ఎక్కడుందంటే located in Palamaneru Kuppam forest ranges. These forests have small ponds, చిన్న కుంటలు, చెరువులు అండ్ కౌండిన్య అండ్ కైగల్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ పాలా రివర్. ఇక్కడ మనకు రివర్ ఉందన్నమాట. ఏ రివర్ అంటే మనకు పాలార్ రివర్. ఇక పాలార్ రివర్ అనేది మనకు కర్ణాటకలో పుడుతుంది. కర్ణాటకలో పుట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చి తమిళనాడుకి వెళ్ళేసి తర్వాత బే ఆఫ్ బెంగాల్కి వెళ్ళిపోద్ది. మరి ఇక పాలార్ రివర్కు మనకు ఉపనదులు ఏది? కౌండిన్య ఒకటి, కౌండిన్య అది ఒక ఉపనది. సో పాలా రివర్కు కౌండిన్య ఒక ఉపనది. అదే మాదిరిగా కైగాల్, ఓకే, కైగాల్ కూడా ఉపనదే. ఈ రెండు కూడా కైగాల్ అయితేనేమి కౌండిన్య అయితేనేమి ఈ రెండు కూడా పాలా రివర్కు ఉపనదులు. ఈ యొక్క ఉపనది అయినటువంటి కౌండిన్య పేరు మీదనే మనకు దీనికి కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని పేరు పెట్టడం జరిగింది. అదే మాదిరిగా మనకు ఇక్కడ చూసాం ఇప్పుడే వాటర్ ఫాల్స్. ఎక్కడ ఉంది? ఏం వాటర్ ఫాల్స్ చూసాం ఇక్కడ మనకు? సో వాటర్ ఫాల్స్ చూస్తే మనకు కైగాల్ వాటర్ ఫాల్స్ ఉంది కదా. సో కైగాల్ వాటర్ ఫాల్స్ కూడా కైగాల్ ఇకది పాలా రివర్కు ఉపనది కదా, అందువల్ల మనకు ఒకటేమో కైగాల్ రివర్ దాని పేరు మీద ఒక వాటర్ ఫాల్ ఉంది. అదే మాదిరిగా కౌండిన్య ఇది కూడా ఉపనది పాలార్కు, దాని పేరు మీద కూడా ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి చూస్తే ఇట్ ఈస్ ద ఓన్లీ శాంక్చురీ ఇన్ ద హోల్ స్టేట్ హౌసింగ్ ఏషియన్ ఎలిఫెంట్స్. సో ఏషియన్ ఎలిఫెంట్స్ కలిగినటువంటి ఏకైక శాంక్చురీ ఏది అంటే కౌండిన్య. దిస్ ప్రాజెక్ట్ కమ్స్ అండర్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్. మనకు రెండు ఉన్నాయండి, ప్రాజెక్ట్ టైగర్ ఉంది, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఉంది. సో దీని ప్రాజెక్ట్ ఎలిఫెంట్లో భాగం అన్నమాట. ఇది ఏ కంట్రీ వైడ్ ఎలిఫెంట్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ టేకన్ అప్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి రివర్ కైగాల్ అండ్ రివర్ కౌండిన్య చూశారు ఇక్కడ కైగాల్, అందుకే కైగాల్ నుంచి ఫామ్ అయితే కైగాల్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ ఉంది. మరి కౌండిన్య రివర్ నుంచి వచ్చింది కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ మనకి ఏషియన్ ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట. ఫ్లో త్రూ దిస్ శాంక్చురీ. ఈ యొక్క శాంక్చురీ గుండా, ఈ యొక్క అభయారణ్యం గుండా మనకు కైగాలు మరియు కౌండిన్య ఇక రెండు రివర్లు ప్రవహిస్తుంటాయి. క్యాటరైజ్డ్ బై హై హిల్స్ డీప్ వ్యాలీస్. సో ప్రైడ్ ఎలిఫెంట్ ఇప్పుడు స్టార్ట్ అయిందంటే మనకు 1992లో
ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. మరి 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనేది స్టార్ట్ కావడం జరిగిందనమాట. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలా. అంటే గమనించండి, కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయితేనేమి కౌండిన్య రివర్ పేరు మీద రావడం జరిగింది. అదేవిధంగా కైగాల్ వాటర్ ఫాల్స్ కూడా కైగాల్ రివర్ నుంచి ఫామ్ కావడం జరిగింది. ఈ రెండు కూడా పాలా రివర్కు ఇవి ఉపనదులు, ట్రిబ్యూటరీస్ అనడం జరుగుతుంది. మరి మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నియోజకవర్గం మీద కుప్పం. సో కుప్పం ఏ నది ఒడ్డున ఉంది అంటే పాలార్ నది ఒడ్డున ఉంది. చిత్తూరు అయితే మాత్రం నీవా నది ఒడ్డున ఉందన్నమాట. మరి కైగాల్ జలపాతం, ఓకే, కైగాల్ వాటర్ ఫాల్స్ చిత్తూరు. మరి కైగాల్ వాటర్ ఫాల్స్ is situated in the Chittoor district and is surrounded by the కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ. చూసారా, మొత్తం కైగాల్ వాటర్ ఫాల్ మొత్తం కూడా కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ కిందనే ఉందన్నమాట. లోకల్లీ ద ఫాల్స్ ఈజ్ కాల్డ్ దుముకురాల్లా వాటర్ ఫాల్స్. దుముకుతా ఉంది, దుముకడం అంటే దూకడం అనమాట. సో దుముకురాల్లా వాటర్ ఫాల్స్. సో విలేజ్ పేరు కూడా కైగాల్ అనమాట. మరి చిత్తూరు అనేది నీవా రివర్ ఒడ్డున ఉంటే, కాణిపాకం అనేది బహుదా రివర్ ఒడ్డున ఉంటే, మరి మనకు ఈ యొక్క కౌండిన్యలో మనకి ఉందంటే కౌండిన్య రివర్ ఉంది. మరి కుప్పం వచ్చేసి మనకు పాలార్ నది ఒడ్డున ఉందన్నమాట. మరి చూస్తే నెక్స్ట్ ఇంపార్టెంట్ మనం ఏమంటే ద్రవిడ యూనివర్సిటీ. సో ద్రవిడియన్ యూనివర్సిటీ అనమాట. ఇది మొత్తం ద్రవిడ భాషలో ఇక్కడ దీనికి యొక్క కుప్పంలో ద్రవిడియన్ యూనివర్సిటీ ఉందన్నమాట. ఇది మనకు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అనేటువంటి తెలుగు, మలయాళం, కన్నడ మరియు తమిళం, ఈ 4 కూడా క్లాసికల్ లాంగ్వేజెస్. ఇండియాలో ఇప్పటికీ మొత్తం 11 క్లాసికల్ లాంగ్వేజ్ ఉంటే ఈ 11లో 4 సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అనమాట. ఏంటివంటే అవి అయితే ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజెస్లో మొట్టమొదటి గుర్తించబడింది ఏదంటే తమిళ్ అనమాట. ఆ తర్వాత తెలుగు, తమిళ్ ఒకేలా గుర్తించబడ్డాయి. తర్వాత మలయాళం, ఈ 4 కూడా క్లాసికల్ లాంగ్వేజెస్గా చెప్పడం జరుగుతుందన్నమాట. మరి ద్రవిడియన్ విశ్వవిద్యాలయం ఎక్కడుందంటే కుప్పంలో ఉంది. ద ద్రవిడియన్ యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ కుప్పం. ఏ ట్రైలింగ్వల్ అంటే ఇక్కడ మనకి ఏమిత్రమా ఈ బార్డర్ కదా. సో కుప్పం అనేది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు కాబట్టి ఇది ట్రైలింగ్వల్గా. అంటే ఇక్కడ కుప్పం నుండి ప్రజలు మ్యాక్సిమం వాళ్ళకు 3 లాంగ్వేజ్ మాట్లాడగలరు. కన్నడ మాట్లాడతారు, తమిళ్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, కానీ మలయాళం మాట్లాడలేరు. ఎందుకంటే మలయాళం చాలా దూరంలో ఉంది కాబట్టి. కాబట్టి ట్రైలింగ్వల్ జంక్షన్ ఇన్ సౌత్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ ద ఇనిషియల్ సపోర్ట్ ఎక్స్టెండెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అండ్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ ఫార్ యాన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్. నెక్స్ట్ చూస్తే ఇంపార్టెంట్ రివర్స్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ చూసాం మనం. బహుదా రివర్ ఉంది. సో బహుదా రివర్, కౌండిన్య రివర్, పాలా రివర్, ఓకే, ఇది మనకు ముఖ్యమైన నదులు అనమాట. బహుదా రివరు, కౌండిన్య రివరు, పాలా రివర్ అనేటివి మనకు చాలా ఫేమస్ రివర్స్ అనమాట. మరి పాలా రివర్కు కౌండిన్య మన ఉపనది కదా, అని మనం సార్ చూద్దాం మనం సపరేట్గా. మరి చూస్తే ఇక్కడ పాలా రివర్ ఒకసారి చూద్దాం. పాలా రివర్. సో పాలా రివర్ అనేది కర్ణాటకలో పుడుతుంది, ఆంధ్రప్రదేశ్లో ప్రవహించి తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చి తమిళనాడు గుండా వెళ్ళిపోయి బే ఆఫ్ బెంగాల్ కలిసిపోద్ది అనమాట. అది పాలా రివర్. సో రైజెస్ ఇన్ ది నంది హిల్స్. మనకేదో తెలుసు నంది హిల్స్ అంటే ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా ఈ యొక్క చిత్తూరు, కడప ఈ జిల్లా వాళ్ళు నంది హిల్స్ పోతూ ఉంటారు ఫోటోషూట్ కోసం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫోటోషూట్ కొరకు నంది హిల్స్ పోతూ ఉంటారు. ఎక్కడ కర్ణాటకలో ఉందన్నమాట. చాలా మంచి ఎక్సలెంట్ ప్లేస్ అనమాట. హైట్లో ఉంటుంది, మంచి వాతావరణం, మంచి చెట్లు, ఫ్లోరా బాగుంటుంది. సో నంది హిల్స్ ఎక్కడుంటుంది? చిక్బల్లాపుర డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక అండ్ ఫ్లోస్ 93 కిలోమీటర్స్ ఇన్ కర్ణాటక. ఈ యొక్క పాలా రివర్ కర్ణాటకలో మొత్తం 93 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 33 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది. ఆ తర్వాత 22 కిలోమీటర్లు ఎక్కడ ప్రవహిస్తుంది? ఈ తమిళనాడులో ప్రవహిస్తుంది. అంటే కర్ణాటకలో పుడుతుంది, అక్కడ 93 కిలోమీటర్లు. ఎక్కడ పుడుతుంది? నంది హిల్స్లో పుడుతుంది. నంది హిల్స్ పుట్టింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ 33 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత కంప్లీట్గా ఎక్కువ భాగం తమిళనాడులో మొత్తం 222 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తుంది బిఫోర్ రీచింగ్ ఇట్స్ కాన్ఫ్లుయెన్స్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్. అంటే బే ఆఫ్ బెంగాల్కు అక్కడ కలిసే ముందుగా అని చెప్తున్నారు అనమాట. సో పాలా రివర్ ట్రిబ్యూటరీస్ ఏముందంటే కౌండిన్య రివర్ అండ్ కైగాల్. సో పాలారుకు 2 ఉపనదులు ఉన్నాయి. అవి ఒకటి ఏమంటే కైగాలు, ఇంకోటి వచ్చేసి కౌండిన్య. ఈ 2 కూడా పాలా రివర్కు ఉపనదులు. మరి ఇక కౌండిన్య రివర్
మెయిన్ ఈ యొక్క కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ మొత్తం అక్కడే ఉంటుంది. దానికి మెయిన్ రిసోర్సెసే కౌండిన్య వాటర్ అన్నమాట, రివర్. మరి చూస్తే ఇక్కడ నీవా రివర్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఈజ్ ఎ కీ కాంపోనెంట్ ఆఫ్ ద హంద్రీ నీవా సుజల స్రవంతి. సో అందరికి నీవా రివర్ అంటే తెలియదు, కానీ మన ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందరూ కూడా హంద్రీ నీవా సుజల స్రవంతి గురించి తెలుసు చాలామందికి. ఓకే, హంద్రీ నీవా సుజల స్రవంతి గురించి అందరికీ తెలుసు. కాబట్టి హంద్రీ నీవా, ఎందుకంటే హంద్రీ రివర్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ కర్నూలు. నీవా అనేది ఎండింగ్ పాయింట్ ఎక్కడ, చిత్తూరు. అంటే కర్నూలు నుంచి అనంతపూర్, కడప, తర్వాత చిత్తూరు, అన్నమయ్య, చిత్తూరు ఇన్ని జిల్లాలకు ఇది ప్రవహిస్తుంది అనమాట. అంటే దానికి హంద్రీ స్టార్టింగ్ పాయింట్ కర్నూలులో ఉంది, నీవా ఎండింగ్ పాయింట్ చిత్తూరులో ఉంది. ఈ అన్ని జిల్లాల గుండా ఇక్కడ ప్రవహిస్తూ వస్తుందన్నమాట. అందుకే దీని పేరు హంద్రీ నీవా సుజల స్రవంతి అని, హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ అనమాట. ఇది ముఖ్యంగా ఇరిగేషన్ పరంగా అయితేనేమి, చిత్తూరుకు అది డ్రింకింగ్ వాటర్ పరంగా అయితేనేమి ఈ యొక్క ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఏ కెనాల్ సిస్టమ్ డిజైన్ టు ప్రొవైడ్ ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ టు డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఇన్ రాయలసీమ. ముఖ్యంగా హంద్రీ నీవా సుజల స్రవంతి అనే ప్రాజెక్ట్ మెయిన్ ఏమంటే ముఖ్యంగా ఇక రాయలసీమ అనేది కరువు ప్రాంతం కాబట్టి ఇక కరువు ప్రాంతంలో ఇక కరువు ఎక్కడైతే ఉంటుందో డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో రాయలసీమలోని ఈ యొక్క కరువు ప్రాంతాలకు ఇది ముఖ్యంగా ఇరిగేషన్ మరియు డ్రింకింగ్ వాటర్ కల్పించడమే ఈ యొక్క హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. కాబట్టి నీవా రివర్ గుర్తుపెట్టుకుని నీవా రివర్. మరి చూస్తే ఇక్కడ హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో అతి పొడవైన నీటి కాలువ ప్రాజెక్ట్. ఇంకోటి ఉంది మనకి కేసీ కెనాల్ ఒకటి ఉంది, కర్నూలు కడప కెనాల్ ఉంది, కానీ అది కర్నూలు నుంచి కడప వరకు వస్తుంది. కానీ ఇది కర్నూలు నుంచి ఎక్కడికి పోతుంది, చిత్తూరు పోతుంది. కాబట్టి ఇది రాయలసీమలోనే అతి పెద్ద పొడవైన నీటి కాలువ. శ్రీశైలం ఎక్కడి నుంచి వస్తుంది, శ్రీశైలం జలాశయం నుండి. అంటే ఇక్కడ హంద్రీ అనేది మళ్ళీ శ్రీశైలం కృష్ణా రివర్. ఓకేనా, కృష్ణా రివర్. ఆ కృష్ణారిలో మెర్జయ్యి హంద్రీ రివర్ మెర్జయ్యి ఇట్లా వస్తుందన్నమాట. శ్రీశైలం జలాశయం నుండి వరద నీటిని తీసుకురావడం ద్వారా ఈ ప్రాంతానికి నీటిపారుదల మరియు త్రాగునీటి సరఫరాను అందించడానికి ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. ఈ కాలువకి ముఖ్య ఉద్దేశం ఏమంటే దీని 2 ఫేజ్ ఉంది. మొదటి ఫేజ్లో రాయలసీమ జిల్లాలకు 6 లక్షల ఎకరాలకు సాగునీరు, రెండవ దశలో చిత్తూరు జిల్లాకు నీటిపారుదల మరియు త్రాగునీరు అందించడం. సో మొదటి దశలో ఇది ముఖ్యంగా రాయలసీమలకు జిల్లాలకు 6 లక్షల ఎకరాలు నీరు పారుదలిసి, రెండవ ఫేజ్ ఏమవుతుందంటే చిత్తూరు జిల్లాకు నీటిపారుదలతో పాటుగా త్రాగునీటి అందించడమే ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ కాలువ హంద్రీ, పెన్నా రివర్ చూసారా, పెన్నా రివర్ మెయిన్ సోర్స్ కడప, పెన్నా, చిత్రావతి, పాపాగ్ని, మాండవ్య, బహుద, చెయ్యేరు, గార్గేయ, వేదవతి, పాలార్ మరియు ఇతర ప్రాంతాల్లోని అనేక చిన్న నదులను కలుపుతుంది. చూసారా, అన్ని జిల్లాల్లో ఉన్న ఏ నది ఉంటుందో ఆ నదులు కలుపుకుంటూ ఇక ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, హంద్రీ, పెన్నా రివర్, చిత్రావతి. మీరు ఇది చూసే ముందు అన్నమయ్య జిల్లా ఒకసారి చూడండి. అన్నమయ్య జిల్లాలో కూడా ఇక నదులు చాలా వచ్చి ఉంటాయి, కడప జిల్లాలో కొన్ని నదులు వచ్చి ఉంటాయి. తర్వాత పాపాగ్ని రివర్. సో పాపాగ్ని అనేది పెన్నాకు ఉపనది. మళ్ళా మాండవ్య, బహుదా రివర్, ఓకే, చెయ్యేరు, గార్గేయ, వేదవతి, పాలారు ఇవన్నీ కూడా అనేక చిన్న కలుపుకుంటూ ఇక ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగిందన్నమాట. మరి హంద్రీ రివర్ ఎక్కడుందంటే ఇది హంద్రీ నీవా చెప్పినాం కదా, హంద్రీ నీవా అని చెప్పినాం కదా, హంద్రీ నీవా చెప్పినాం కదా. హంద్రీ అనేది ఎక్కడుందంటే ఇది ఎర్రమల హిల్స్లో పడుతుంది. సార్ ఇదేంటి కొత్తది, నల్లమల హిల్స్ ఓకే, కానీ ఎర్రమల హిల్స్ ఏంది? ఎస్, ఇది నంద్యాల జిల్లాలో, కర్నూలు జిల్లాలో మనకు ఇక ఎర్రమల, నల్లమల 2 అడవులు ఉన్నాయన్నమాట మనకు. ఎర్రమల, నల్లమల. ఓకేనా. సో నల్లమల చాలా పెద్ద ఫారెస్ట్, ఎర్రమల కొంచెం చిన్న ప్రాజెక్ట్ అనమాట, చిన్న ఫారెస్ట్ అనమాట. ఇక్కడ ఎర్రమల హిల్స్లో ఇక హంద్రీ రివర్ అనేది ఎక్కడ పుడుతుందంటే ఎర్రమల హిల్స్లో పుడుతుంది. ఇక ఎర్రమల హిల్స్ ఎక్కడ ఉన్నాయంటే కర్నూలు జిల్లాలోనూ ఉన్నాయి, మరి నంద్యాల జిల్లాలోనూ ఉన్నాయన్నమాట. అయితే ఈ యొక్క ఎర్రమల హిల్స్లో పుట్టినటువంటి హంద్రీ తర్వాత ఏం చేస్తుంటే ఇది తుంగభద్ర రివర్లో ఇది మెర్జ్ అయిపోద్ది అనమాట, తుంగభద్రలో మెర్జ్ అయిపోద్ది. తర్వాత చూస్తే ఫేమస్ ఫెస్టివల్స్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్. చూస్తే ఇక్కడ చిత్తూరు గంగమ్మ జాతర చాలా ఫేమస్ ఫెస్టివల్. గంగమ్మ జాతరకు పెట్టింది పేరండి చిత్తూరు. చాలా అత్యద్భుతంగా అనేక ప్రతి ఊర్లో ఉంటే అందరూ ప్రజలు లక్షల మంది గుమికూడి వేల మందితో ఈ యొక్క పండుగ జరుపుతుందన్నమాట. ఇది ఫెస్టివల్ విత్
300 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ. ఈ యొక్క గంగమ్మ జాతరకు 300 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. అదే మాదిరిగా ఆడి కృత్తిక ఫెస్టివల్ కూడా ఇక్కడ ఫేమస్. ఈ ఫ్యూషన్ ఆఫ్ తెలుగు, తమిళ అండ్ కర్ణాటక కల్చర్స్. ఈ యొక్క ఆడి కృత్తిక అనేది తెలుగు వాళ్ళకు, తమిళ వాళ్ళకు, కర్ణాటక 3 కల్చర్ల యొక్క కాంబినేషన్లో ఆడి కృత్తిక ఫెస్టివల్ కూడా ఇక్కడ జరపడం జరుగుతుంది. ఆదికి చిత్తూరు జిల్లా గతంలో ఉత్తర ఆర్కాట్గా పేరు ఉండేది. ఉత్తర ఆర్కాట్గా పిలిచేవాళ్ళు. ఇది ఉత్తర ఆర్కాట్ జిల్లాగా కూడా ఉండేది అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే మనకు కుప్పం కాన్స్టిట్యుయెన్సీ అనేది మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారన్నమాట. మరియు ఇది ఈ యొక్క కుప్పం అనేది పాలా రివర్ ఒడ్డున ఉంది. మరి ఇక చిత్తూరు జిల్లాలో ఫేమస్ పర్సనల్స్ ఎవరున్నారంటే మనకు ఫస్ట్ వచ్చే పేరు నాగయ్య. ఈ తరం తెలియదు కానీ మీరు మీ నాన్న తాతను అడిగితే ఈ పేరు అందరికి తెలిసి ఉంటుంది అనమాట. చిత్తూరు నాగయ్య అంటాం. చిత్తూరు నాగయ్య అంటాం. ఆయన పేరే వి నాగయ్య. ఓకే, చూస్తే అక్కడ ఆల్సో నోన్ యాజ్ చిత్తూరు నాగయ్య వాజ్ బ్రాట్ అప్ ఇన్ కుప్పం. ఈయన పుట్టి పెరిగినంత కూడా ఇక్కడ కుప్పం అనమాట. హీ వాజ్ పైనీరింగ్ ఇండియన్ ఈయన ఒక యాక్టర్, సింగర్, పాటలు పాడతాడు, మ్యూజిక్ కంపోజర్ అండ్ డైరెక్టర్ కూడా. ఏ సినిమాలకు, ముఖ్యంగా తెలుగు అండ్ తమిళ సినిమాలకు ఇండస్ట్రీలో ఈయన చాలా ఫేమస్ పర్సనాలిటీ వి నాగయ్య ముందు తరంలో. తర్వాత చూస్తే కట్టమంచి రామలింగారెడ్డి. మీరు చిత్తూరులో అడుగు పెడితే కట్టమంచి రామలింగారెడ్డి స్టాచ్యూ కూడా మనకు ఉంటుందన్నమాట. కట్టమంచి రామలింగారెడ్డి ఎవరంటే ఈయన ఎడ్యుకేషనిస్టు, అదే మాదిరిగా ఈయన ఎకనామిస్టు, అదే మరి పోయెట్టు మరియు లిటరసీ క్రిటిక్ కూడా అయినా కట్టమంచి రామలింగారెడ్డి. ఆ తర్వాత ప్రతాప్ చంద్రారెడ్డి. అపోలో హాస్పిటల్స్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది ప్రతాప్ సి రెడ్డి అనమాట. ఈయన కూడా చిత్తూరు జిల్లా వాసి అనమాట. ఎక్కడ పుట్టంటే అరగొండ. మనం చూసాం కదా, అర్ధగిరి అరగొండ ఆంజనేయ స్వామి చెప్పాము కదా. సో అక్కడ ఈయన పుట్టడం జరిగింది. అందుకని అరగొండలో కూడా అపోలో హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేయబడింది అనమాట. సో బార్న్ ఇన్ అరగొండ ఈజ్ ఎ కార్డియాలజిస్ట్ హూ ఫౌండెడ్ ద ఫస్ట్ కార్పొరేట్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా, ద అపోలో హాస్పిటల్స్ అనే సంస్థను ఏర్పాటు చేసింది ఎవరంటే ప్రతాప్ సి రెడ్డి. ఈయన చిత్తూరు జిల్లాలోని అరగొండ అనే గ్రామంలో జన్మించారు. మరి ఈ యొక్క విదేశాల్లో చాలా పేరు ఉంది కాబట్టి హాస్పిటల్స్కు. మరి తన సొంత గ్రామమైనటువంటి అరగొండలో కూడా తన యొక్క హాస్పిటల్స్ను అక్కడ నిర్మించి అక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఉచితంగానే సేవ చేస్తూ ఉన్నారన్నమాట అక్కడ ఆ యొక్క హాస్పిటల్స్ అనేది. సో దట్స్ ఆల్ మిత్రమా. సో ఇది మనకు చిత్తూరు గురించి మనకు ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ.